హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి. ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ స్వల్ప మొత్తంలో ఒక 40% అయిందనుకుంటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మిగతా రైతులకు రాలేదు. 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి రాలేదు. ఇది వాస్తవం. సో రాకపోవడానికి గల కారణాలు ఏంటి? నెక్స్ట్ రుణమాఫీ ప్రభుత్వం 4వ విడతలో అర్హులందరికీ తప్పకుండా ఈ డిసెంబర్ దాటకు ముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లో అర్హులందరికీ బ్యాంకర్ల నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పేసి, రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తంగా ప్రభుత్వం నుంచి రుణమాఫీ ప్రస్తావన వస్తుంది, ప్రకటనలకి పరిమితం అవుతుంది తప్ప చాలామంది రుణమాఫీ కాని వాళ్ళు ఈ ప్రభుత్వం పైన విమర్శించుకుంటున్నారు, అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే విమర్శలతో పాటు అక్కడిక్కడ ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. సో దీనికి అంత కారణం ఏంటిది? ప్రభుత్వం చేస్తే అందరికీ సమన్యాయం చేయాలి, కొందరికి చేయడం కొందరికి చేయకపోవడం వల్ల వాళ్ళలో నిరాశ అనేది పెరిగిపోతుంది. సో దయచేసి ఇప్పటికే మీకు పేమెంట్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ లీస్ట్ మొత్తం పెట్టానండి మీ గ్రామాల వారీగా. ఇక ఎంతమందికి పేమెంట్ రావాల్సి ఉంది, ఎన్ని కోట్ల బడ్జెట్ కావాల్సి ఉంది, ఇంకా 13,000 కోట్లు పంచాల్సి ఉంది ప్రభుత్వం. మరి ఎందుకు ఆపేసింది? దానికి గల కారణాలు ఏంటి? ఏదో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి ఒకే కుటుంబంలో 2-3 ఉండడం వల్ల, రేషన్ కార్డును బేస్గా చేసుకోవడం వల్ల ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ఆగిపోవడం జరిగింది. కొందరికి ఏమో సాంకేతిక కారణాల వల్ల బ్యాంక్ పాస్బుక్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, ఏదో ఒక సర్టెన్ రీజన్ చెప్తున్నారు బ్యాంకర్స్ కూడా. ఓకే, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో అప్కమింగ్ సూన్లో మనకి 10 రోజుల్లో ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతుంది. మరి ఇది సక్సెస్ అవుతుందా కాదా? ఆశ్చర్యార్థకంగా అందరితోనే మర్చిపోవాలనేది కొంచెం సస్పెన్షన్గా ఉంది. అందుకే ప్రభుత్వం మాత్రం దయచేసి వెంటనే సమాధానం ఇవ్వాలి, లేదా రైతులకు రుణమాఫీ చేయాలి. దయచేసి ఈ విజ్ఞప్తి మేరకే వీడియో చేశాను. ఇక రుణమాఫీ ప్రభుత్వం నిజంగా చేస్తుందా, ఇంతటితోనే మర్చిపోదామా? మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.